ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డ్ క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకును తెలివికిని మూలము. ఇవాళ ధ్యానాంశం సామెతల గ్రంథము 9:10. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నా తండ్రి. ఇవాళ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే తెలివికిని జ్ఞానమునకును మూలము అనే అంశం మీద మాట్లాడబోతుండగా నీవే నాతో ఉండి మాట్లాడమని యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. జ్ఞాని అయిన సొలొమోను అన్న పేరు మనం పలికిన ప్రతిసారి కూడా ప్రతి క్రైస్తవుడికి కూడా గుర్తొచ్చేది ఏంటంటే జ్ఞాని అని. సొలొమోను జ్ఞాని అని మనందరికీ తెలుసు. ఎందుకంటే చిన్న వయసులోనే ఇశ్రాయేలు సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు అతనికి పరిపాలన ఎలా చేయాలో ఇంకా అతనికి తెలియనప్పుడు దేవుడు ప్రత్యక్షమై, నా కుమారుడైన సొలొమోనా, నీకు ఏం కావాలని అడిగినప్పుడు, తండ్రి, ఈ చిన్న వయసులోనే నాకు ఇంత గొప్ప భారాన్ని పెట్టావు, ఈ రాజ్యం అంతటి మీద ఇశ్రాయేలు 12 గోత్రాల మీద నన్ను రాజుగా చేసి సింహాసనం మీద కూర్చుని పెట్టావు, నీ ప్రజలను పరిపాలన చేయటానికి నాకు జ్ఞానం లేదు కదా ప్రభా, కనుక ఈ ప్రజల్ని సరైన రీతిలో నడిపించడానికి నాకు జ్ఞానమును తెలివిని అనుగ్రహించమన్నప్పుడు, నీవు సింహాసనమైనను ధనమైనను ఘనతైనను కీర్తినైనను అడగలేదు కనుక నీవు జ్ఞానము, ప్రజలను సరైన రీతిలో నడిపించడానికి జ్ఞానం మాత్రమే నువ్వు అడగవు కనుక నీకు జ్ఞానంతో పాటు మిగిలినవన్నీ కూడా ఇస్తానని చెప్పన్నాడు. ప్రపంచంలోనే అత్యంత జ్ఞాని ఎవరంటే సొలొమోను. సొలొమోనుకి ఇచ్చినంత జ్ఞానం సొలొమోనుకి ముందు కానీ తర్వాత కానీ ఏ నరుడికి దేవుడు ఇవ్వలేదు. అతనికి తెలియని విషయం అంటూ ఏది లేదు. పాకు పురుగు గురించి తెలుసండి, చెట్ల గురించి తెలుసండి, పక్షుల గురించి తెలుసు, చీమల గురించి తెలుసు, నక్షత్రాల గురించి తెలుసు, అన్నిటి గురించి కూడా తెలిసింది. అటువంటి జ్ఞానాన్ని దేవుడు అతనికి అనుగ్రహించాడు. అందుకే ఒక మనిషి బ్రతకాలి అంటే డబ్బు కంటే జ్ఞానము తెలివి ముఖ్యం. జ్ఞానం కలవాడు ఎక్కడైనా బ్రతికేస్తాడు, తెలివి కలవాడు ఏదైనా చేసేస్తూ ఉంటాడు. ఈ జ్ఞానమునకు నువ్వు తెలివి కొన తేడా ఏంటో సరి చూద్దాం. మనం అసలు జ్ఞానం అంటే ఏంటి, తెలివి అంటే ఏంటి, మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మనం జ్ఞానము అంటే నేను క్లియర్గా తెలియజేస్తాను. అంటే ఏంటంటే ఉదాహరణ తెలియజేస్తాను చూడండి. సపోజ్ ఇక్కడి నుంచి మనం కాకినాడ వెళ్ళాలనుకుందాం. అమలాపురం నుంచి నేను కాకినాడ వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాను. ఎలా వెళ్ళాలో తెలుసు, ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, ఎంత స్పీడ్లో వెళ్తే ఎంతసేపటికి వెళ్తానో నాకు తెలుసు. అంటే దీనిని ఏమంటావు అంటే మనం ఇవన్నీ కూడా నాకు తెలుసు. అంటే చూడండి, ఇదంతా ఒక ఎత్తు అయితే స్పీడ్గా వెళ్ళొచ్చు లేదా నెమ్మదిగా వెళ్ళొచ్చు, మొత్తం మీద అక్కడికి వెళ్తాం మనం. అవన్నీ మనకు తెలుసు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నాన్ స్టాప్ బస్ ఎక్కితే ఇక్కడ 1-10 నిమిషాలు తీసుకెళ్ళిపోతారని ఒక లెక్క ఉంటుంది. అయితే ఇక్కడ జ్ఞానం ఏం చెప్తుందంటే, జ్ఞానము అత్యంత వేగముతో వెళ్తే ప్రమాదము కనుక నీ ప్రాణానికి హాని కలగొచ్చు, ప్రాణం పోయే అవకాశం కూడా ఉందని చెప్పేది జ్ఞానం. గమనించండి. అంటే జ్ఞానం ఎప్పుడూ కూడా మనిషికి మేలు చేస్తుంది.
జ్ఞానము మనిషికి మేలు చేస్తుంది. ఇప్పుడు వెళ్ళాలన్న సంగతి తెలుసు మనకి, ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, ఎలా వెళ్ళాలో తెలుసు, మనం ఇప్పుడు బయలుదేరితే ఎంతసేపట్లో వెళ్తామో తెలుసు, ఇవన్నీ తెలుసు మనకి. కానీ అత్యంత వేగంగా వెళ్తే ప్రమాదము, చాలా జాగ్రత్తగా చూచుకుని వెళ్ళు అని చెప్పేది జ్ఞానం. నీ ప్రాణం పోకుండా కాపాడుకోమని చెప్పేది జ్ఞానం. ఇది మనం తెలుసుకోవాలి. అలాగనే నిప్పు కాలుతుందని తెలియటం జ్ఞానం. ఇప్పుడు నిప్పు ఉంది, దాన్ని పట్టుకుంటే కాలుతుందని చెప్పేది జ్ఞానం. అలాగే నిప్పుతో ఏం చేయాలో తెలుసుకోవటం తెలివి. అంటే ఆ నిప్పుతో నువ్వేం చేయాలి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, అది తెలివి. అంటే తెలుసుకోవటం తెలివి, అర్థం చేసుకోవటం జ్ఞానం. ఇంకొక రకంగా చెప్పాలంటే, అంటే జ్ఞానము తెలివి అంటే ఎలా ఉంటుందంటే, ఒక కాయిన్కి బొమ్మ బొరుసు ఎలాగైతే ఉంటుందో జ్ఞానము తెలివి కూడా మనకి అలా ఉంటుందన్నమాట. గొప్పగా బ్రతకడం ఎలాగో తెలిసిన వాడు తెలివైనటువంటి వాడు. అంటే ఇప్పుడు రిలయన్స్ అమ్మాయి ఉన్నాడు, వాడు తెలివైనటువంటి అతను, తెలివితో వ్యాపారం చేస్తాడు అతను. ఈ లోకంలో వ్యాపారం చేసే వాళ్ళందరూ తెలివితో చేస్తుంటాడు వాడు, తెలివి ఉంటుందండి వాళ్ళకి. అంటే గొప్పగా బ్రతకటం ఎలాగో తెలిసిన వాడు తెలివైనటువంటి వాడు, ఎందుకు బ్రతకాలో, ఆ బ్రతుకు యొక్క అర్థం ఏమిటో, ఆ బ్రతుకునిచ్చిన వాడు ఎవరో, ఇది జ్ఞానం. ఇది తెలుసుకున్నవాడు జ్ఞాని. గమనించండి, ఇక్కడ ఈ లోకంలో అందరూ బతుకుతారు, తెలివితేటలతో అందరూ బ్రతుకుతారు. గొప్పగా బ్రతకటం ఎలాగో తెలివైన వాడికి తెలుసండి. తెలుసుకున్నవాడే తెలివైనటువంటి వాడు. గొప్పగా బ్రతకాలనుకుంటాడు, వాడు ఆ మార్గంలోనే వెళ్తాడండి. అది ఎలాగా మంచిగా చెడు అన్నది అనవసరం అండి. వాడికి గొప్పగా బ్రతకాలనుకుంటున్నాడు, ఈజీగా వచ్చే మార్గాన్ని వెతుక్కుంటాడండి. సపోజ్ తనకు ఉద్యోగం లేదు, బాగా ఉద్యోగస్తురాలు చేసుకుంటాడు, అది తమను ఎలాగున్నా పర్లేదు అతనికి. అంటే ఏంటనమాట, అతనికి కావాల్సింది ఏంటి, అతను గొప్పగా బ్రతకడం కావాలి, తెలివి అనమాట. తెలివైనవాడు ఏంటనమాట, ఏదైనా చేస్తాడు, కాళ్ళు పట్టుకుంటాడు, లేదంటే చేతులు పట్టుకుంటాడు. తెలివైనవాడు చేసే పనులు ఏంటి. కానీ జ్ఞానము గలవాడు ఏంటి, ఈ పని ఎందుకు చేస్తున్నాను, ఈ పని చేయటం వల్ల నాకు వచ్చేది ఏంటి, ఈ పని న్యాయమేనా, ఈ పనిలో ఏదైనా అన్యాయం ఉందా, ఈ దేవునికి ఇష్టమేనా, ఇవన్నీ తెలుసుకున్నవాడు జ్ఞాని అండి. గమనించండి ఇక్కడ. ఇంకా తెలివి అంటే ఇంకొక విషయం కూడా నేను తెలియజేస్తాను చూడండి. ఒకప్పుడు టెలిఫోన్, మనకు ఫోన్లు ఉన్నప్పుడు, అదే మొబైల్ ఫోన్ వచ్చిన కొత్తలో మనకి మెసేజ్ పంపిస్తే మెసేజ్కి రూపాయి కట్టేది. ఎవరికైనా ఏదైనా ఒక మెసేజ్ చేయాలి అంటే ₹1 కట్టేదండి ఫస్ట్లో, లేదా అంతకు ఒకసారి 5 రూపీస్ కూడా కట్టేదండి ఒక మెసేజ్. అయితే ఒక తెలివైన ఆలోచన ఏమొచ్చిందంటే ఒకడికి, ఈ డబ్బులు పెట్టమని ఎందుకు మెసేజ్లు చేయాలి అని చెప్పేసి వాట్సాప్ కనిపెట్టాడు. వాట్సాప్ తెలివి అనమాట ఇది. అంటే ఏంటి, డబ్బులు నేను ఎందుకు ఖర్చు పెట్టాలి, ఉచితంగా మెసేజ్లు పంపించవచ్చు కదా. ఎప్పుడైతే వాట్సాప్ మనకు వచ్చిందో, మనం ఫోటోలు షేర్ చేస్తున్నాం, లెటర్లు షేర్ చేస్తుంటాం, సమాచారం షేర్ చేస్తున్నాం. అంటే ఇదంతా ఏంటన్నమాట, తెలివిది. గమనించండి. అంటే మెసేజ్కి నేను డబ్బులు ఎందుకు కట్టాలి, కట్టకుండా కూడా పంపించవచ్చు కదా. అంటే ఆ తెలివిలోంచి వచ్చింది ఏంటన్నమాట. ఈవేళ ఈ ప్రపంచంలో ఉన్న ఈ టెక్నాలజీ అంతా తెలివితో వచ్చిందండి. ఇదంతా కూడా దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని ఉపయోగించి ఏం చేస్తున్నాం మనం, వీటన్నిటిని కూడా చేస్తున్నాం మనం. అదేవిధంగా ఇంకా కనుక మనం ఒకసారి చూసినట్లయితే, ఇప్పుడు చూడు ఈఎంఐస్ వచ్చినాయి. ఇప్పుడు మనకు ఒకప్పుడు డబ్బులు పెట్టి కొనుక్కునేవాళ్ళు మనం, ఇప్పుడు డబ్బులు పెట్టి కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు చూడండి ఆ తెలివితేటలు ఏంటి, ఇప్పుడు ఒకేసారి ₹1,00,000 అయితే కట్టలేడు కనుక ఒక 24 వాయిదాలు పెట్టుకుంటే నెలకు 2,000 చొప్పున కట్టేసుకోవచ్చు, 2,500 చొప్పున కట్టేసుకోవచ్చు. అని అక్కడ ఏంటి, వడ్డీ వస్తుంది వాడికి. అక్కడ ఈ కట్టేవాడికి తేలిపోతుంది. అంటే ఈ ఆలోచనలన్నీ కూడా తెలివి అనమాట. ఇవన్నీ అప్గ్రేడ్ చేసుకుంటూ రావటం అనమాట. దీని అంతటిని ఏమంటాం అంటే తెలివి అని చెప్పి అంటుంటారు అనమాట. ఒకప్పుడు క్యాడ్బరీ చాక్లెట్ 50 గ్రామ్స్ ఉండేదండి మినిమం. తర్వాత ఏం చేస్తుంటే ఒక పేస్ట్ కూడా 50 గ్రామ్స్ ఉండేది ఆఖరిది. అయితే ₹10 వచ్చేది అప్పట్లో. తెలివి ఏంటనమాట,
డబ్బులు 10 రూపాయలు పెట్టి దాన్ని 40 గ్రాములు చేసేసాడండి అతను. తెలివన్నమాట ఇదంతా కూడా. అంటే మనిషి బ్రతకాలంటే జ్ఞానము కావాలి. జ్ఞానం ఏం చెప్తుంది? నేను ఎవరు సృజించాడు, ఎందుకు సృజించాడు, నువ్వు చేయవలసిన పని ఏంటి, ఇది నువ్వు చేస్తున్నది కరెక్టా కాదా, ఒకవేళ నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాకపోతే ఇది తప్పు అని చెప్పేది జ్ఞానం. ఎందుకంటే బుద్ధిహీనుడు అనుకోండి, వాడు వెనక ముందు ఆలోచించిన వాడు సమాజానికి హాని చేస్తూ ఉంటాడు. అయ్యో జ్ఞానం గలవాడు తప్పు, ఇది ఇలా చేయకూడదు, సాటి మనిషిని మనం ప్రేమించాలి కానీ సాటి మనిషికి మనం హాని చేయకూడదు. అజ్ఞానం ఏం చేస్తాడు? తన బ్రతకడం కొరకు ఎవడైనా చంపేస్తాడు, ఎవడైనా తిట్టేస్తాడు, ఎవడి మీద అపనంద చేసేస్తుంటాడు, ఎవరిదైనా దోచేసుకుంటాడు. చూసారు, జ్ఞానము తెలివి ఇది తేడా అండి. కానీ మానవుడు బ్రతకాలంటే జ్ఞానము తెలివి కూడా ఒకటి కావాలి. అందుకే దేవుడు తెలియజేస్తాడు కదా, అన్నాడు ఇక్కడ, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికిని జ్ఞానమునకును మూలం అని చెప్తున్నాడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు జ్ఞానము తెలివి రెండూ ఉంటాయి నీకు. ఆ జ్ఞానం ఏం చేస్తే సరైన మార్గం నడిపిస్తుంది, నిన్ను సమాజానికి మేలు చేసేవాడుగా నేను నడిపిస్తున్నాను జ్ఞానం నీకు. అందుకే జ్ఞానవంతుడు తన ఇల్లు కట్టుకుంటాడని చెప్తున్నాడు. మూర్ఖురాలు తన చేతులతో తన ఇంటిని ఓడబెరుక్కుంటుందని చెప్తున్నాడు. నువ్వు జ్ఞానవంతుడు అయితే నువ్వు కాపాడుకుంటావు, పాపంలోకి వెళ్లకుండా, మరణంలోకి వెళ్లకుండా, శాపంలోకి వెళ్లకుండా నీ బిడ్డల్ని నువ్వు కాపాడుకుంటూ ఉంటావు, న్యాయమంది చేస్తావు, న్యాయం వైపు నడిపిస్తూ ఉంటావు. నీకు జ్ఞానం లేదనుకోండి, నీ ఇంటిని నువ్వు ఓడ పెరిగేసుకుంటూ ఉంటావు. అందుకే మనం దేవుని జ్ఞానం అడగలం. అందుకే నీకు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవుణ్ణి అడగను అని చెప్పి యాకోబు పత్రికలో మనకు రాయబడి ఉంది. కనుక మనకు జ్ఞానం కావాలి. జ్ఞానం లేకపోతే మనం ఏమీ కూడా మనం చేయలేము. కొంతమంది చూడండి, వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారండి వాళ్ళు తన తెలివితేటలతోటి. మరి కొంతమంది ఎంత ప్రయత్నం చేసినా అక్కడ ఉంటాం, మనం ముందుకెళ్ళలేము మనం. ఎందుకంటే మనకు ఒక నీతి నియమాలు అడ్డొస్తూ ఉంటాయి. నీతి నియమాల నుండి ఏదైనా చేసేస్తుంటే ఎందరో వెళ్ళిపోతుంటాడు. మనం చూస్తున్న వేళ అన్యాయంగా సంపాదించిన వాళ్ళు ఎక్కువ, ఇతరులను కొట్టి సంపాదించిన వాళ్ళు ఎక్కువ, అన్యాయంగా ఇవాళ చాలామంది మనం చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఇథిక్స్ ఉండవండి వాళ్ళకి. కానీ జ్ఞానం గలవాడైతే అలా చేయటండి. అందుకే మనిషికి ఏం కావాలంటే జ్ఞానము తెలివి రెండూ కావాలి. సొలొమోను అదే అడిగాడండి. ఆ సొలొమోను యొక్క జ్ఞానాన్ని చూడటానికి వినటానికి భూ దిగంతముల నుండి అనేక మంది వచ్చేవారండి. అందుకే ముఖ్యంగా మనకి జ్ఞానము కావాలని చెప్పి దేవుని అడగాలి. అంటే యెహోవా యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీకు దేవుడు జ్ఞానము తెలివినిస్తాడు. ఇంకా మాట్లాడుతున్నాడు ఏంటంటే సామెతలు 10:27, 14:26, 16:6 చూసినట్లయితే సామెతలు 10:27, 14:26, 16:6 చూసినట్లయితే నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఇంకా ఏమొస్తాయో తెలియజేస్తాను ఇక్కడ మనకి. ఈ వాక్యాలు మీరు ఎందుకు వినాలి? వినటం ద్వారా నీ జ్ఞానాన్ని పొందుతాను. ఆ జ్ఞానం ద్వారాను నీ కార్యములు చక్కబెట్టుకుంటావు నీవు. అందుకు ఇంకా ఏమైనా మాట్లాడుతుంటే అవి దీర్ఘాయువుకు కారణం అండి. నువ్వు దేవుని యందు కనుక భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దీర్ఘాయువుకు కారణం అంటే ఏంటి? నువ్వు ముసలితనం వరకు కూడా దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటాడండి. ఎందుకంటే నీ వల్ల ఎవరికి ఎటువంటి హాని జరగదు. నీ వల్ల సమాజానికి మేలు జరుగుతూ ఉంటుంది. నీ వల్ల దేవుని నామానికి మహిమ కలుగుతూ ఉంటుంది. నువ్వు మేలు చేస్తావు తప్ప నువ్వు ఎవరికి కూడా కీడిచ్చేవు. నువ్వు ప్రజలకు కావాలి, నువ్వు దేవునికి కావాలి. అందుకే హిజ్కియా చనిపోవలసినటువంటి వాడు మళ్ళా 15 సంవత్సరాల దేవుడు ఆయుష్ని ఇచ్చాడు దేవుడు అతనికి. అలాగే పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే అహీమెలెకు అని ఒకతను ఉన్నాడు. అతనికి ఇంకా ఆయుష్ ఉండగానే దేవుడు ముందుగానే అతను తీసివేసుకున్నాడు, అతను చంపేసాడు అతను. ఎందుకంటే అతని వల్ల సమాజానికి హాని కలుగుతుంది. కనుక దీర్ఘాయుకు మూలం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనం అనుకుంటాం, మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి, మంచి భోజనం చేయాలి, కరెక్టే. కానీ యెహోవా యందు భయభక్తులు కనుక నీకు లేకపోయినట్లయితే నీకు దీర్ఘాయుష్ కావాలి అంటే ఈ శరీర వ్యాయామాలతో పాటు చక్కటి డైట్ తీసుకోవడంతో పాటు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే
దేవుడు నీ మూలుగలకు కీళ్లకు శక్తిని దయచేస్తూ ఉంటాడు. పక్షిరాజు వంటి యవ్వనాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవుని యొక్క వాక్యం నిన్ను పరిశుద్ధుడిగా చేస్తుంది. దేవుని యొక్క రెక్కల్లో ఉన్న ఆరోగ్యం నీకు వస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యము సజీవమే, బలము గలదే, రెండంచులు ఎటువంటి వాడిగల ఖడ్గము కంటే నువ్వు పదునైనదే, కీలలోకి మూలుగుల్లోకి కూడా వెళ్ళిపోతున్నాడు. ఆ శక్తి దేవుని యొక్క వాక్యానికి మాత్రం ఉంది. నిన్ను సజీవుడిగా చేసే శక్తి దేవుని యొక్క వాక్యానికి మాత్రమే ఉందండి. వాక్యం సజీవమైనది. ఆ వాక్యాన్ని ఎవరైతే వింటారో, ఎవరైతే చదువుతారో వాళ్ళు ఎప్పుడు కూడా సజీవులుగా ఉంటారు, దీర్ఘాయుస్తో ఉంటారు వాళ్ళు. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీకు జ్ఞానము తిరుగుతో పాటు అవన్నీ ఉండి మనకి దీర్ఘాయువు లేదనుకో, ఎందుకు అవన్నీ వ్యర్థం కదా. మనకి దేవుడు నీకు బోడు ఆస్తి ఇచ్చేసి నీ ఆయుక్షీణంగా చేసేసి నిన్ను ఏదో 20-30 నేను చంపేస్తాను అనుకోండి, ఏంటి ఉపయోగం నిన్ను? కనుక దీర్ఘాయువు కూడా నీకు ఇస్తానని చెప్తున్నాడండి. ఇంకా దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే ధైర్యాన్ని పుట్టిస్తున్న, బహుధైర్యాన్ని ఇస్తాను మనకి. వాక్యం వింటే వాడికి ఎవరైనా సరే ఆటోమేటిక్గా ధైర్యవంతులు అయిపోతూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం ఉన్న శక్తి. ఒక పిరికివాడైనటువంటి గిద్యోని గురించి నేను మీకు తెలియజేస్తాను. గిద్యోని ఎంత పిరికివాడంటే న్యాయాధిపతుల గ్రంథంలో ఉంది. అతడు ఫిలిష్తీయులకు భయపడి గోధుమలను గానుగ చాటున జల్లించుకుంటాడు అతను. ఎందుకని? పంటలు వేలేస్తుంటే వాళ్ళు కోసుకెళ్ళిపోతున్నారు. వాళ్ళు వస్తే ఎక్కడ లాక్కెళ్ళిపోతారేమని చెప్పేసి దాక్కుని, ఆ గానుగలు అంటే పెద్ద పెద్ద ఉండేయండి అప్పట్లో, అక్కడ దాక్కుని గోధుమలు జల్లించుకుంటూ ఉంటున్నాడు. అతను ఇజ్రాయేలీయుడు, బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వాడండి అతను. అప్పుడు ఒక దూత వచ్చాడు, వచ్చి మాట్లాడుతున్నాడు. పరాక్రమం గల బలాఢ్యుడైన గిద్యోను అన్నాడండి. పరాక్రమం గల బలాఢ్యుడా అన్నప్పుడు ఆశ్చర్యపోయాడండి అతను. అయ్యా, నేను పరాక్రమం గల వాడిని ఏంటి, బలవంతుని ఏంటి? నేను ఆ ఫిలిష్తీయులకు భయపడి గానుగ చాటు నేను ఏం చేస్తున్నాను? నేను గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాను. నేను కాదు, నువ్వు బలవంతుడివే అంటాడు వచ్చిన వ్యక్తి. కాదు, నేను బలహీనుని అంటాడు. కానీ పూర్వం మా పితరులు చెప్పారు దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేస్తారని. అవన్నీ ఏమని అడుగుతున్నాడు అతను. ప్రతి మనిషి కూడా ధైర్యవంతుడే. ఎందుకంటే మన దేవుడు బలవంతుడైన దేవుడు. బలవంతుడు దేవుడు. ఆ బలవంతుడైన దేవుని మీద మనం ఆనుకున్నప్పుడు మనం కూడా బలవంతుడమే. నువ్వు బలవంతుడు కాదు అనుకుంటే దేవుడు నువ్వు బలహీనుడు అనుకున్నట్టు లెక్క. నువ్వు బలహీనుడు అయితే దేవుడు బలహీనుడి కింద లెక్క నీకు. కానీ దేవుడు బలహీనుడు కాదండి, బలవంతుడైన దేవుడు అండి ఆయన. ఈ ప్రపంచాన్ని తన శక్తితో నడిపిస్తున్నటువంటి వాడండి ఆయన. తన నోటి మాట చేత ఈ ప్రపంచాన్ని నిర్మించినటువంటి వాడండి ఆయన. అటువంటి దేవుని మీద ఆనుకున్న మనం ఎప్పుడు కూడా పిరికివారం కదండి. మరి ఫిలిష్తీయులు మరి మిమ్మల్ని అందరినీ బాధ పెడుతున్నారు, నువ్వు ఎందుకు వాళ్ళ మీదకి ఎందుకు యుద్ధానికి వెళ్ళటం లేదు అంటే, మాకు బలం సరిపోదు అంటాడు. అప్పుడు ఆ వచ్చిన వ్యక్తి మాట్లాడుతున్నాడు, నీ ఒక్కడో చాలు వాళ్ళందరినీ చంపడానికి. అంటే గిద్యోను ఎంత బలవంతుడు అంటే ఆ ఫిలిష్తీయులందరినీ కూడా చంపగలిగినటువంటి బలము ఒక్క గిద్యోనుకు ఉంది. ఈవేళ మనం కూడా అందరూ క్రీస్తులో ఉన్నవాడు ఎవడైనా సరే బలవంతుడే. మనం అనుకుంటూ ఉంటాం మనం బలహీనులని మనం అనుకుని మన బలాన్ని మనం పోగొట్టుకుంటున్నాం అనేవాడు. కానీ దేవుల్లో ఉన్నాడు ఎప్పుడు కూడా బలహీనుడు కాదండి, ఎప్పుడు బలవంతుడే. జయించేవాడు, విజయం సాధించేవాడండి క్రీస్తులో ఉన్నటువంటి వాడు. కావాలంటే నేను చెప్తాను, నువ్వు వెళ్ళమని చెప్తున్నాడండి. కనుక 300 మందితో మొత్తం ఫిలిష్తీయులు జయించాడు గిద్యోను. ఒకప్పుడు పిరికివాడే. ఆ దూత వచ్చి మాట్లాడిన తర్వాత ఆ దూత అతను బలపరిచినప్పుడు అతను మహాబలవంతుడయ్యాడు. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు, దేవుని బలం మీద నువ్వు ఒరిగినప్పుడు, ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించినప్పుడు, ఆ దేవుని బలం మీద ఎవరైతే ఒరుగుతారో వారందరూ కూడా గొప్ప బలాన్ని ధైర్యాన్ని పొందుతూ ఉంటారు. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, యెహోవా భయభక్తులు కలిగి ఉంటే నీకు బహుధైర్యం పుట్టిస్తాడు దేవుడు నీకు. నువ్వు పిరికివాడుగా ఉండవండి, నేను ఏదైనా చేయగలను, నేనుగా చేసేది నా దేవుడు నాకు చేస్తాడు, నా అంతటి నేనేమీ చేయలేను. అందుకే యెహోవా ఇల్లు కట్టించని ఎడల
దాని కట్టువారి పేస వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడిన యెడల దాని కావల కాయవారి మేలుకొని ఇంటే వ్యర్థమని మాట్లాడుతున్నాడు. దేవుడు అనుకుంటే ఏదైనా జరుగుతుంది, దేవుడు అనుకోకపోతే ఏది కూడా జరగదండి. గోలియత్తో పోల్చుకుంటే దావీదు బలహీనుడే, యుద్ధంలో ఆరితేరలేదు, నైపుణ్యం లేదు. కానీ అతని దగ్గర ఉంది ఏంటంటే దేవుని యొక్క వాక్యం ఉంది, అంతే. జీవం గల దేవుని సైన్యంలో తిరస్కరించక సున్నత లేని ఫిలిస్తీయుడు ఎవడని చెప్పి ఒకే ఒక్క గొలకరాడుతో కింద పడగొట్టేశాడు. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు బహుధైర్యాన్ని కలిగి ఉంటావు అని చెప్తున్నాడు దేవుడు. ఇంకా చెడుతనం నుండి తొలగించబడతావు నీవు. దేవుని యందు భయభక్తులు కలిగిన చెడు చేయడండి, ఎందుకంటే చెడు చేయనివాడు దేవుడు. ఇంకా ఐశ్వర్యమును ఘనతయు జీవమును జ్ఞానం వల్ల మనకు కలుగుతుందని చెప్తున్నాడు. దేవుడు ఉంటే నీకు జ్ఞానం ఉంటుంది, తెలివి ఉంటుంది. అవి నీకుంటే ఇవి ఎలా ఉంటావు నీవు? ఐశ్వర్యం వస్తుంది, ఘనత వస్తుంది, జీవం కూడా నీకు కలుగుతుంది. ఎన్నున్నాయి చూడండి మనకి. నువ్వు దేవునిలో జీవిస్తే దేవుడి జ్ఞానము తెలివిని ఇవ్వటమే కాకుండా, దీర్ఘాయువుని ఇవ్వటమే కాకుండా, నిన్ను ధైర్యపరచడమే కాకుండా ఐశ్వర్యము ఘనత జీవాన్ని కూడా నీకు ఇస్తానని చెప్తున్నాడు. మరి యోసేపు ఒంటరిగానే వెళ్ళాడు కదా, మరి దేవుడు అతను ఆశీర్వదించలేదా? యాకోబు ఒంటరిగానే వెళ్ళాడు కదా, మళ్ళా భార్య పిల్లలు ఆస్తితో తిరిగి రాలేదా? ఐశ్వర్యం ఇస్తాడు, ఘనత ఇస్తాడు, శాశ్వత కాలం జీవించే జీవాన్ని కూడా దేవుడు ఇస్తాడు. కనుక వీటన్నిటి కారణం దేవుని యందు భయభక్తులు కలిగి. నువ్వు దేవుని యందు కనుక భయభక్తులు కనుక లేకపోయినట్లయితే వీటన్నిటిని పోగొట్టుకుంటాను. గనుక నేడే యేసుకు దేవుని కూడా నొప్పి, నేనే మార్గమును జీవమును సత్యమని చెప్పాడు. కనుక నమ్మి బాప్సం పొంది రక్షించబడి ప్రతి ఆదివారం ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ నువ్వు దేవునితో నడిచినట్లయితే ఇవన్నీ కూడా నీకు కలుగుతాయి. ఒకవేళ నువ్వు రక్షించబడితే ఒక్క వారం కూడా ఆరాధన మానకు, ఈ శ్రేష్ఠ భాగాలు దేవునికి కల్పించు. జ్ఞానం కుదుకుంటే జ్ఞానం దయచేయమని అడుగు. ఇవన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా ప్రియ పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏం పొందుతామో తండ్రి ప్రార్థిస్తున్నాను. మా ప్రియులు బలహీనులు కాదని, ఘనత ఐశ్వర్యం జీవము నీ దగ్గర ఉన్నాయి, ధైర్యం పుట్టించేవాడు నీవని, జ్ఞానము తెలివి ఇచ్చేవాడు నీవు కనుక నాయన, ఆ సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానము తెలివి మాకు కూడా అనుగ్రహించిన ఆయన. అనేక ఆత్మలు రక్షించారని, ఎక్కడ పడితే అక్కడ సంఘాలు ప్రారంభించారని, అనేక మంది పేదవారికి సహాయం చేయాలని ఎన్నో ఆశ్చర్యాలు మాలో ఉన్నాయి. నువ్వు జ్ఞానం ఇస్తే ఇవన్నీ కూడా మేము చేయగలం ప్రభు. నీ జ్ఞానంతో, ఆత్మతో, బలంతో, శక్తితో నింపు. ఈ వాక్యంలో ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో నింపి ఈ వాగ్దానాలన్నీ వారికి నెరవేర్చమని యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 538201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.